నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని 4వ అధ్యాయము 3వ భాగము బౌద్ధ జీవన విధానము. మంచి చెడు పాపముల గురించి తెలుసుకుందాం. మంచి కార్యమే చేయము, చెడు కార్యంలో భాగం పొందకు, పాపం చేయకు. ఇది బౌద్ధ జీవన విధానం. ఏది మంచి కార్యమో దానినే చేయడంతో పాటు మళ్ళీ మళ్ళీ మంచి కార్యమే చేయవలెను. సత్కార్య నిర్వహణే సంతోషదాయకం. సత్కార్య నిర్వహణ ఫలితాన్ని చులకనగా భావించుకు. దీనివలన నాకేమి లాభమని తలంచకు. ఒక్కొక్క నీటిపట్టు జారి కుండ నిండినట్లు ఒక్కొక్క మంచి కార్యము కలిసి ఫలవంతమవుతుంది. ఏ పని చేసినందువలన ఆ తర్వాత చింతించవలసి ఉండదో అది సత్కార్యం. అలాంటి సత్కార్య నిర్వహణ వలన లభించే ఫలితం ఆనందం కలిగిస్తుంది. ఏ పని చేసినందువలన పశ్చాత్తాపం చెందే పని లేదో అది సత్కార్యం. దానివలన సంతోషం, సంతృప్తి లభిస్తుంది. ఒక మంచి పని చేయగలిగితే అలాంటిదే మళ్ళీ చేయాలి. తద్వారా తనకు సంతోషం కలుగుతుంది. ఆ విధంగా మంచి పనులే చేయగలిగితే సత్ఫలితాలు ఆనందభరితమవుతాయి. మంచివాడు మంచి కార్యమే చేసినప్పటికీ తాను చేసిన సత్కార్యం సత్ఫలితాలనిచ్చేలోగా కష్టాలే ఎదురుకావచ్చు. కానీ ఆ కష్టాలు తాత్కాలికమై తర్వాత సంతోషమే లభిస్తుంది. సత్కార్య నిర్వహణ పట్ల చులకన భావం మంచిది కాదు. ఈ మంచి పని చేసినందువలన నాకేమి లాభమని తలంచరాదు. ఒక్కొక్క నీటిబొట్టు జారి కుండ నిండినట్లే నీవు చేసే ఒక్కొక్క మంచి పని కలిసి నీకు పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. చందనం, జవ్వాది, తామర, మల్లె వంటి వాటి వలన లభించే సువాసనల కంటే సద్గుణం యొక్క సువాసనే మధురమైనది. చందనం వంటి సుగంధాల వాసనల కంటే సద్గుణం ద్వారా లభించే సువాసన ఎంతో ఉన్నతమైంది. చెడు గూర్చి తక్కువగా భావించకు. ఈ చెడు కార్యం చేసినంత మాత్రాన నష్టమేమిటని భావించకు. ఏ కార్యం చేసినందువల్ల చింతించాల్సి వస్తుందో అలాంటి కార్యాన్ని చెయ్యకు. అలా చేసినందువలన నీకు లభించేవి కష్టాలు, కన్నీళ్లు మాత్రమే. ఒకడు దుర్భాషలాడినా లేక దుష్టబుద్ధితో ప్రవర్తించిన ఎద్దులు లాగే బండి వెంట దాని చక్రాలు కదిలి వచ్చినట్లే కష్టాలు వెన్నంటి వస్తాయి. చెడు కార్యాలను చెయ్యకు. నిర్లక్ష్యతకు ఆస్కారం ఇవ్వకు. చెడు భావాలకు తావివ్వకు. చెడు భావాలను అణిచి ఉన్నత మార్గంలో పయనించు. మంచిని చేయటంలో ఎవడైతే వెనుకంజ వేస్తాడో వాని మనస్సు వ్యాకులత చెందుతుంది. ఏ పని చేసినందువలన వ్యాకులత చెందవలసి వస్తుందో అలాంటి పని చేయకుంటే క్షేమం. అలాంటి పని చేసినందువలన లభించేవి కష్టాలు, కన్నీళ్లు మాత్రమే. ఒక చెడు కార్యం చేసినప్పుడు దాని ఫలితం పరిపక్వమయ్యేంత వరకు తనకు సుఖంగానే ఉండవచ్చు. కానీ అది పరిపక్వమైన నాడు దాని ఫలితం ఏమిటో తాను చూడగలుగుతాడు. ఒక చెడు కార్యం చేసి దీనివలన నాకు ఎలాంటి హాని కలగలేదని అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క బొట్టు జారి కుండ నిండినట్లు తాను చేసిన చెడు కార్యాలు పోగై తన తెలివి తక్కువతనం బ్రద్దలవుతుంది. మానవుడు మంచి కార్యాల వైపే పయనించాలి. చెడు కార్యాల పట్ల మనసు పోనీయరాదు. మంచి కార్యం చేసేందుకు బద్దగించినట్లయితే తనకు దుఃఖమే తక్కుతుంది. ఒకవేళ చెడు చేసినట్లయితే దానిని మళ్ళీ చేయకుండాట మంచిది. పాపకార్యం చేయుట సుఖమయమని భావించకు. అలాంటి పాపకార్యాలు పోగైతే బాధలు తప్పవు.
సత్ప్రవర్తన విధానాలనే పాటించు. ఏది పాపహేతువో దానిని అనుసరించకు. ఈ ప్రపంచంలో సత్ప్రవర్తనే సదానందకరమవుతుంది. కామం నుండి దుఃఖం ఏర్పడుతుంది. కామం కారణంగా భయం ఏర్పడుతుంది. కామానికి అతీతుడైన వానికి దుఃఖం గాని, భయం గాని ఉండదు. అన్ని రోగాలలోనూ ఆకలి భయంకరమైనది, బాధను కలిగిస్తుంది. ఆ సత్యాన్ని గ్రహించగలిగితే నిర్వాణమే అత్యంత శ్రేష్టము, ఆనందదాయకము అవుతుంది. వజ్రం ఎంతటి కఠిన శిలనైనా కోయగలిగినట్లుగా ఒకడు చేసిన తప్పుడు కార్యం దాని నుండి ఉత్పన్నమయ్యే పరిణామం కారణంగా తాను నాశనమైపోతాడు. తీగ చెట్టును చుట్టువేయినట్లుగా దుష్కార్యం చేయటం వల్ల తన శత్రువు ఏ గతినైతే కోరుతాడో ఆ గతికి చేరువవుతాడు. దుష్కార్యాలు, హానికర చర్యలు చేయడం చాలా సుఖం, కానీ ప్రయోజనకరమైన మంచి కార్యాలు చేయడమే కష్టం. బౌద్ధ జీవన విధానంలోని ముఖ్యమైన బోధన ఏమిటంటే ఎల్లప్పుడూ మంచి చేయాలి, చెడు దారిలో వెళ్ళకూడదు. మంచి చేస్తే కొంతకాలం కష్టాలు రావచ్చు, కానీ చివరికి మేలు జరుగుతుంది. చెడు పనులు చివరికి మనకే హాని చేస్తాయి. అందువల్ల మనం నైతికతతో ధర్మబద్ధంగా జీవించాలి. మంచి చేయి, చెడు వద్దు. చిన్న పెద్ద అని చూడకుండా మంచి పనులే చేయాలి. కోరికలను నియంత్రించుకోవాలి. చెడు పనుల ఫలితం ఆలస్యంగా అయినా వస్తుంది. మితంగా జీవిస్తే ఆనందంగా ఉంటాం. నిజమైన ఆనందం ఎక్కడుంది? మంచి జీవన విధానం పాటించడంలో ఉంటుంది. అదే బౌద్ధ జీవన విధానం. జై భీమ్. నమో బుద్ధాయ.